హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. అటు రాయలసీమకి భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి మేఘాలు వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే మనం నిన్నటి వీడియోలో చెప్పిన విధంగానే గత రాత్రి నుండి రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాలు రాగల 2 రోజులు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే మనం నేను చెప్పిన విధంగానే బంగాళాఖాతంలో ఈరోజు ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇక్కడ చూడండి, శ్రీలంక దిగువన ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది. దాని ప్రభావంతో రాయలసీమ జిల్లాలో రాగల 2 రోజులు ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు దక్షిణ కోస్తా జిల్లాలో కూడా దాని ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే అటు కర్ణాటక రాష్ట్రాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ రాయలసీమలో ఈ వర్షాలు అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మనం ముందుగానే 2 రోజులు ముందుగానే రాయలసీమ ప్రజలను హెచ్చరిస్తూనే ఉన్నాం, వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపిందని ఎప్పటికప్పుడు చెబుతూనే అప్డేట్ ఇస్తూనే ఉన్నాం. ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అటు రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో ఈరోజు రేపు అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యి 1వ తారీఖున కాస్త విరామం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ 2వ తారీఖున రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే అటు నైరుతి ఋతుపవనాలు తిరోగమన దిశలో ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే నెల 7, 8వ తారీఖు కల్లా నైరుతి ఋతుపవనాలు మన తెలుగు రాష్ట్రాలను విడిచి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాయలసీమ జిల్లాలైన కడప, రాయచోటి, పులివెందుల, కదిరి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, హిందూపురం, సత్యసాయి జిల్లా, బళ్ళారి, గుంతకల్, రాయదుర్గం, అదోని జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు, ఈ వర్షాలు ఎక్కువగా ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు రాయలసీమ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇటు దక్షిణ కోస్తా విషయానికి వస్తే, దక్షిణ కోస్తా జిల్లాలైన అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, మదినపల్లి జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు రాగల 2 రోజులు నమోదే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇటు మధ్య కోస్తా విషయానికి వస్తే, మధ్య కోస్తా జిల్లాలో కాస్త వర్షాలు తగ్గుముఖం పట్టాయని, అక్కడక్కడ తేలికపాటి వర్షాలు మాత్రమే మధ్య కోస్తా జిల్లాలైన కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు మాత్రమే నమోదే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే అటు ఉత్తర కోస్తా విషయానికి వస్తే, ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం, మన్యం, అల్లూరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో కూడా అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు రాగల 2 రోజులు అక్కడక్కడ మాత్రమే నమోదే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే అటు తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణ జిల్లాలైన ఉత్తర తెలంగాణలో ఈరోజు అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మధ్యాహ్నం తర్వాత ఇటు ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణలో కూడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు తెలంగాణ జిల్లాల్లో నమోదే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు తెలిపారు. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే, తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత మళ్ళీ పెరిగినట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే, తెలంగాణలో రాత్రి వేళ మినిమం 20 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో మినిమం 21 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇటు తెలంగాణలో పగటిపూట 31 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట 31 డిగ్రీల సెల్సియస్ నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాగల 2 రోజులు ఇటు దక్షిణ కోస్తాంధ్ర, మధ్య కోస్తాంధ్ర జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో కూడా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే అటు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో మాత్రం
అక్కడక్కడ ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు నమోదే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు.